హలో అండి, నేను అరుణానందగిరి. రకరకాల పక్షులన్నీ మన చెట్టు మీద నుండి ఆడుకుంటున్నాయి, వెళ్తున్నాయి. పక్షుల గుంపు ఇప్పుడే వెళ్ళింది. చూడండి, సూర్యుడు ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది ఇప్పుడే. అబ్బా, ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఈరోజు సండే, మరి అగ్నిహోత్రం చేసుకోవాలి. తొందరగా పనులు కంప్లీట్ చేస్తే మనం అగ్నిహోత్రం చేసుకోవచ్చు. ఇక ముందుగా మన నిత్య పూజ అయిన తర్వాత అగ్నిహోత్రం చేయాలి. ఇక పూజ సంపూర్ణమైంది. ఇక ఇప్పుడు అగ్నిహోత్రం చేద్దాం రండి. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక అగ్నిహోత్రం చేయడానికి కూర్చున్నా. అయితే ఇక్కడ మీకు కోకిలాగా అనిపిస్తుంది. కోకిలలు చాలా అరుస్తున్నాయి. ఇక మళ్ళీ అగ్నిహోత్రం స్టార్ట్ అయితే మాట్లాడరాదని ఇప్పుడు చూపిస్తున్నా. ఇక చూడండి, కోకిలలు రెండు ఉన్నాయి. రెండు కలిసి ఒకసారి అరుస్తున్నాయి, కానీ ఇప్పుడు అరుస్తలేవు. ఇప్పుడే ఇంత ఒక కొన్ని క్షణాల ముందు బాగా అల్లరి చేసినాయి. సరే, మరి నేను అగ్నిహోత్రం చేస్తే చూయించుడు వీలు కాదు, అందుకని చూయిస్తున్నా ఒకసారి. సరే, స్టార్ట్ చేద్దాం. మరి ఇక అన్నీ సిద్ధం పెట్టుకుంటే చేయొచ్చు. ఓం రామ్ ఓం గురు దత్తాయ నమః. 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 ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం ఇక ఇప్పుడు ఆహుతి సమర్పణ చేసి ఆదిత్య హృదయ పారాయణ తర్వాత నైవేద్యం సమర్పించడం, సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం ఇక చేద్దాం. మరి ఇక్కడ ధాన్యం తింటున్నాయి, వారి ధాన్యం తింటున్నాయి. ఇక్కడ నైవేద్యం తినే పిట్ట కూడా వచ్చింది. చూడండి, టీ పెట్టిన ఫస్ట్ ఈరోజు. ఇక పొద్దున్నే లేచి పూజలు చేసి ఇవన్నీ చేసుకొని అగ్నిహోత్రం చేసేసరికి టీ తాగాలనిపిస్తుంది. టీ తాగుతా. ఈ లోపు మా వారు ఫ్రెష్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం ఇద్దరం. ఇట్లా ఉంది మరి పరిస్థితి. ఇక ఈరోజు సండే అంటే అగ్నిహోత్రం చేసుకోవడం. పోయిన సండే రోజు మనం తిరుపతిలో ఉన్నాం కాబట్టి చేయలేదు. మరి ఈ సండే చేయాలని చేసిన. ఈరోజు మదర్స్ డే, మే 2 సండే రోజు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక సాయంత్రం అమ్మ దగ్గరికి 1 గంట సేపట్ల వెళ్ళేస్తా, 1-2 గంటలు. ఇక అట్లా అంతకుముందు అయితే ఎటన్నా బయటకు వెళ్ళేటోళ్ళం, టెంపుల్లో సినిమానో అట్లా. కానీ ఇప్పుడు అమ్మనైతే బయటకి ఎటు వచ్చేటట్లేదు, ఎక్కువ నడిచేటట్లేదు. అందుకని మేమందరం అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ 1-2 గంటలు స్పెండ్ చేసి వచ్చేస్తాం. అది విషయం. మరి హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి బగారా రైస్ చేస్తున్నా. అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇక చూడండి, బగారా పువ్వు, ఈ జాపత్రి ఆకు అంటారు కదా, బగారా పువ్వు, బగారాకు, సజీరా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు. ఇక్కడ చూడండి, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ పచ్చి కొబ్బరి ఉంది మన దగ్గర. పచ్చి కొబ్బరిని ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టిన. ఇగో కొబ్బరి పాలు వెళ్ళినాయి. ఈ కొబ్బరి పాలతోటి చేద్దామని అనుకుంటున్నాను నేను. మరి ఇంకోసారి కూడా ఇలా వాటర్ వేసి ఆ నీళ్ళను కూడా మనం వాడుకోవచ్చు. ఇక ఒక
మనకు 2 గ్లాసుల వాటర్ అవసరం ఉండేది ఉంటే ఒక గ్లాస్ కొబ్బరి పాలు వేసుకోవచ్చు. ఒక గ్లాసు నేను ఈరోజే ఫస్ట్ టైం చేస్తున్నా. మనకు తెలంగాణలో ఈ కొబ్బరి రైస్ ఇవన్నీ అలవాటు ఉండయి. కాకపోతే ట్రై చేద్దాం ఒకసారి. మరి మనం అది ఎట్లా ఉంటుందో కూడా చూడాలి. ఆంధ్ర సైడ్ వాళ్ళు కొబ్బరి అన్నం అని ఊరికి చేసుకుంటారు, కానీ మనకి ఇక్కడైతే అలవాటు లేదు. మరి ఇక ఈరోజు చేద్దాం, ఎట్లా ఉంటుందో మనం కూడా చూడవచ్చు. ముందుగా అయితే ఇవన్నీ వేసుకుందాం. స్పైసీస్ వేయచ్చు, కాకపోతే ఆయిల్ హీట్ అయింది కదా పైకి లేస్తాయి. ఇప్పుడు స్పైసెస్ వేద్దాం. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. నేను మన చెట్లలో చూడండి, ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి. పుదీనా తెచ్చిన, పుదీనా కూడా వేద్దాం. పుదీనా వేసి చూడండి, కొబ్బరి రైస్ వేయడానికి మనం బగారా ఎట్లా వేస్తామో అట్లనే వేసినా, కానీ కొబ్బరి పాలు వేసినా, ఇంకొకటేమో ఉట్టి వాటర్ వేసినా ఇక అది ఉడుకుతూ ఉంటుంది. రైస్ కడిగి పెట్టిన, ఇంకా చూడండి రైస్ కడిగి పెట్టిన. ఈ రైస్ నన్ను వేసేద్దాం అంతే. మామూలు రైస్ లాగానే అవుతుంది, కానీ కొంచెం మంచి టేస్ట్ ఉంటుందా మరి ఎట్లుంటుంది అనేది మనం చూడాలి అంతే. ఒక్కొక్క రోజు ప్రయోగాలు ఏదైనా చేయాలనిపిస్తుంది, ఒక్కొక్క రోజు అసలు ఏం చేయాలనిపించదు. ఇగో బ్రేక్ఫాస్ట్ టైంలో నేను పుదీనా తెచ్చిన కూర చేస్తాను, కానీ ఎట్లా వాడిపోయింది. ఎండాకాలం ఇట్లా అవుతుంది. సరే, ఇప్పుడు రైస్ కడిగి పెట్టిన, ఇక అవి వాటర్ బాయిల్ కాగానే ఈ వాటర్ అన్నీ పడేసి అందులో రైస్ వేద్దాం. మరి ఈ లోపల కర్రీ కూడా వేస్తా, ఆలు కర్రీ చేస్తా. ఇక్కడ చూడండి కొబ్బరి పాలు ఇక బాయిల్ అయినాయి. ఇప్పుడు ఇలా మనం రైస్ వేసేద్దాం. అయితే టేస్ట్ ఎట్లుంటుంది అనేది నాకు అంత తెలియదు, కమ్మగా ఉంటుందని అయితే విన్నా. ఇక మరి ఎట్లా ఉంటుంది, మరి మనకు ఆ టేస్ట్ నచ్చుతుందా లేదా అనేది వల్ల తెలిసిపోతుంది. దీన్ని అసలు కాలు వస్తుంది మాట్లాడదాం. చూడండి కర్రీ చేసుకోవడానికి గిన్నె పెట్టినాం, రెడీగా ఆయిల్ వేద్దాం. అయితే ఆలు కర్రీ చేయడానికి ఆలు ఉడకబెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు చాలామంది. ఇక సింపుల్ మెథడు కానీ సూపర్ టేస్ట్ అట్లా ఉండేటట్టు మరి మనం ఈజీ ప్రాసెస్ ఉండాలి. టేస్ట్ మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావద్దు, అట్లా ఉండాలి. ఇక ఆల్రెడీ గిన్నె పెట్టుకొని సేపు అయింది కాబట్టి నూనె వెంటనే హీట్ అవుతుంది. ఇక చూడండి సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అంతే. ఇప్పుడు ఆలు పీసెస్ అయితే మా వారికి షుగర్ ఉంది కాబట్టి నాన్ వెజ్ తక్కువనే తింటారు. అయితే ఇప్పుడు ఫంక్షన్లు బాగున్నాయి కదా, ఫంక్షన్లు కాబట్టి బయట అది కూడా తింటాను. ఇక నేనైతే ఇప్పుడు ఇంట్లో నేను వెజ్ తింటున్నా కాబట్టి వెజ్ చేస్తున్నాను. మనం ఏమి వేయద్దు, ఓన్లీ సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క వేసిన తర్వాత ఆలు వేసి వదిలిపెట్టాలి. 2-3 నిమిషాలకు ఒకసారి కలపాలి అంతే. ఇంకా తర్వాత ఉల్లిగడ్డ గిట్ట తర్వాత వేయచ్చు. కొత్తిమీర, పుదీనా ఇలా కడిగి పెట్టుకున్నా. ఇక ఇవి బాయిల్ అయితే ఈ లోపల మనం స్పైసెస్ గిట్ట తీసినాం కదా, అవన్నీ దాచుకుందాం. కొంచెం దగ్గులాగా వస్తుంది మరి. చూడండి మన ఆలు ఓన్లీ స్పైసెస్ వేసినాం, ఆలు వేసినాం అంతే. ఇంకా అది మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే కొందరు గంటలు పొయ్యి కాడ ఉండి కలిపి ఏమో చేస్తారు, అట్లా అవసరమే లేదు. ఇది ఇక్కడ మనం ఇప్పుడు నేను రైస్ చూసుకుంటా, ఇది నూనెలో ఇట్లా వేసిన కదా మంచిగా ఫ్రై అయినాయి. ఇక ఇప్పుడు మనం ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా వేయచ్చు. అయితే ఆలు నూనెలో ఫ్రై అయ్యి మంచిగా కరిగినట్టు అయితే ఇక మనం ఉడికించిన తర్వాత ఇది ఉడుకుతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఉడికింది, చిట్టిపిట్టలు వచ్చినాయి. ఇప్పుడు ఇవి వేసేద్దాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, 2 టమాటాలు కూడా కట్ చేసి ఇందులో వేద్దాం. అయితే కొబ్బరిపాలు ఇంట్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇక ఒక్కసారి 2 సర్ప్రైజులు మరి మనకు ఎట్లా ఉంటుందో అని. ఒకటైతే రైస్ అయితే కొబ్బరి అన్నం చేసుకున్నా, ఇక ఇది కర్రీ చేస్తున్నా.
కొత్తిమీర కొంచెం వేసుకోవచ్చు, అప్పటికి లాస్ట్ కొంచెం వేస్తా. కొత్తిమీర, పుదీనా. కొందరికి పుదీనా నచ్చుతుంది, కొందరికి నచ్చది, అట్లా అన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక ఇష్టం. ఆ నచ్చని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక ఆ రోజు వేయనే ఇయ్య అట్లా. ఇక ఇప్పుడు ఇది కలిపి టమాటాలు కూడా కట్ చేసి టమాటా ముక్కలు వేసి అప్పుడు ఉప్పు కారం వేసి మూత పెడదాం. మగ్గిపోవడమే, ఇది టమాటాతోటే మగ్గిపోతుంది. దీనిలో వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. మనం బగారా రైస్ తోటి వేస్తున్నాం కాబట్టి బగారా రైస్, టమాటా, ఆలు కర్రీ, పెరుగు, అంతే. సింపుల్ లంచ్, సూపర్ ఉంటుంది. ఇంకా అంతే, ఒకటే కర్రీతోటి ఫుల్గా కడుపు నిండా తినే ఒక వంటకం అనుకోవచ్చు. ఎందుకంటే ఫుల్గా కడుపు నిండా తినుడు అన్నీ ఎందుకంటున్నా అంటే, మనం బయటకు వెళ్ళినప్పుడు ఎంతో కాస్ట్ పెడుతున్నాం, అసలు తిందామంటే అసలు తినేటట్టే ఉండలేదు. ఆ హోటల్స్ ఎట్లా నడిపిస్తానో ఏమో అనిపిస్తుంది. నేను వంట చేసేటప్పుడు జనరల్గా మొత్తం ఇట్లా చూసుకుంటా ఎక్కడనే ఉండా, అందులో ఏమేయాలా వేసుకుంటా నా పనులు వేరే చేస్తా. అట్లా చేసినా సూపర్ టేస్ట్ ఉంటుంది. మరి వాళ్ళు అంత పెద్ద హోటల్స్ పెట్టుకొని పిచ్చి పిచ్చిగా ఎందుకు తయారు చేస్తారో అర్థం కాదు. రుచి ఉండదు, ఏముండదు, నీళ్ళు నీళ్ళు ప్రతి కూర. ఇవి అట్లా. సరే, అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల టమాటా కట్ చేద్దామండి. మన ఆలు కర్రీ సూపర్గా ఉడికిపోయింది. ఆలు పీసెస్ నేను వండిన విధానంలో వండితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇంకా అంతే, కరిగిపోతాయి అట్లా, అంతే. చూడండి ఉట్టినే ఇట్లా అంటే కరిగిపోతాయి. సరే, ఇక ఇప్పుడు ఇలా మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేద్దాం. అంతే, ఇక అయిపోయింది. సింపుల్ కర్రీ కానీ సూపర్ టేస్ట్ అట్లా. చూడండి మన ఆలు కర్రీ ఎంత చక్కగా రెడీ అయింది చూడండి. ఇక ఈరోజు మరి మన వంట పెరుగు, ఆలు కర్రీ, కొబ్బరి రైస్, కొబ్బరి పాలతోటి చేసినాం కదా, కొబ్బరి పాలతోటి చేసినాం. కానీ ఇది పొడి పొడిగా ఉండాలి. ఏ అన్నమైనా నాకు పొడి పొడిగా ఉంటే ఇష్టం, మా వారికి కూడా పొడి పొడిగా ఉంటేనే ఇష్టం. కొందరికి ముద్ద ముద్దగా తినే ఇష్టం ఉంటుంది కదా, అట్లా. అందుకని చెప్తున్నా, పొడి పొడిగా అంటే మరి మామూలుగా, మరి బియ్యం బియ్యం కాకుండా ఉడుకుతుంది, కాకపోతే గింజ దేని దానికే వచ్చేటట్టు అట్లా. అది చేయడం కూడా కరెక్ట్ కొలుతుంటేనే చేస్తుంది. ఇక మన కర్రీ కూడా రెడీ అయింది కాబట్టి ఇక ఇప్పుడు లంచ్ చేసేద్దాం. ఇక చూడండి సూపర్గా రెడీ అయిపోయింది. ఇక స్మెల్ అయితే ఇక సూపర్ అంటే సూపర్, చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు ఇక్కడితోటి ఎండ్ చేద్దాం వీడియో. ఈవినింగ్ మళ్ళీ వెళ్దాం. ఇక చూడండి నైవేద్యం తినే పిట్ట వచ్చింది. ఇక్కడ వాటర్ తాగింది, తిన్నది. నేను ఇప్పుడే టీ పెట్టినా, సాయంత్రం 5 అవుతుంది. టీ తాగి అమ్మ దగ్గరికి వెళ్దాం. మరి ఇక సాయంత్రం టీ తాగిన తర్వాత రెడీ అయ్యి అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇక చీర మార్చుకో అంటే ఇక ఎందుకు తీయని అన్నది. కానీ ఇక మరదలు నేను కూడా వేరే శారీస్ తీసుకొచ్చినాం. అయితే మరదలు తెచ్చింది, వేసుకోమంటున్నా. అది వేసుకున్న తర్వాత కేక్ కట్ చేస్తుందంటే ఇంక వేసుకుంది. ఇక మేమంతా బర్త్డేలో ఏదైనా ఇట్లనే చేసుకుంటాం. మదర్స్ డే కూడా చాలా రోజుల నుండి సెలబ్రేట్ చేస్తున్నాం, ఎప్పటి నుండో. ఇక మొత్తానికి మా మాటలు ఇక అన్ని బాగా డిస్టర్బెన్స్ ఉంటాయని ఉంచలేను. ఇక ఎప్పట్లాగానే అయితే అందరం ఫస్ట్ అయితే బొట్టు పెట్టుకుంటాము. ఇక ఇదంతా కొంచెం సిల్లిగా అనిపిస్తుంది కావచ్చు, కానీ ఇక ఆచారం ఎప్పుడు ఫాలో అయ్యేది అట్లనే కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే అందరం కలిసి ఇక బొట్టు పెట్టుకొని ఇక అమ్మతో అందరం కలిసి కేక్ కట్ చేయించినాం. అంతే, కేక్ కట్ చేసినాం. ఇక తర్వాత అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, అమ్మకు బాగా జలుబు ఉంది, తనకు తినిపించేటట్లేదు. అందుకని మేము అందరం కలిసి చిన్న పీస్ ఒకటి పెట్టినాం. అంతే, ఇక అమ్మనే మాకు అందరికి పెట్టింది. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుంటలేదు, ఇక అందుకని కొంచెం అట్లా పెట్టినాం తనకు. మొత్తానికి ఒక సంతోషం. ఇక అందరం కలిసి 1-2 గంటలు అక్కడనే స్పెండ్ చేసినాం. ఇక తమ్ముళ్ళు, 3 తమ్ముళ్ళు, నేను, మరదాన్లు అందరం కలిసి ఇట్లా సంతోషంగానైతే మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఒక హ్యాపీ మదర్స్ డే.